మాసైన నాకు ఓకే, డబుల్ అయిన నాకు ఓకే, ట్రిపుల్ అయిన నాకు ఓకే. ఎంత సన్నం ఎందుకుంటా 96 కిలోలు ఉన్నాను. నా నడు సైజు 38. మనిషి లేకపోతే మాట మొగానివిరా నువ్వు. నేను అనుష్కలా నయనతారలా ఉంటాను. చూస్తే కొరికేయాలనిపిస్తుందా? లేదు, కాటేయాలనిపిస్తుంది. వచ్చి చంపేస్తుందా. ఆల్రెడీ మేము ఒకే రూమ్ లో ఒక రోజు వండుకున్నాం, కావాలంటే అడగండి. నయ్యికి సుక్కులు బయటికి వచ్చాయో. హే గాయ్స్, ఈ రోజు వచ్చేసి వీడియో ఏం చేయాలో కూడా అర్థమైతలేదు, ఎవరికి చేయాలో కూడా అర్థమైతలేదు. ఏమైందిరా? సో రమ్య అయితే మంచిగా ఉన్నావు ఈరోజు అన్నంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏం చేద్దాం రమ్య అసలు? ఏం చేద్దాం? సరే చేద్దాం, వంట చేద్దాం. గువ్వలు ఉప్పల్ వాళ్ళకి చేద్దామా? చేసేయమంటావు? కుంపదీసి ఉప్పల్ బాల్ నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే చెప్పే, నేను మాట్లాడేసా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ జస్ట్ కొంచెం ఎంటర్టైన్ అవుదాం, మనం ఎంటర్టైన్ అవుదాం. ఆయన నువ్వు ఏం మాట్లాడతావు అసలు కాల్ చేసి? మూవీ ఆఫర్ వచ్చింది అని మాట్లాడదామా? ఇంట్రొడక్షన్ ఇవ్వవా? సారీ డైరెక్ట్ కాలేజ్ చేస్తున్నా. నా దాన్ని దాంట్లో రికార్డింగ్ అని పడుతుంది కదా, ఎట్లా అంటే సేఫ్టీ పర్పస్ అని చెప్పేసి. ఓకే. హాయ్ గైస్, దిస్ ఇస్ రమ్య. హలో గైస్, దిస్ ఇస్ గోపాల్. వెల్కమింగ్ యూ ఫర్ ద గోపాల్ షో. సో గైస్, షో అంటే ఎట్లుంది షో లైక్ మైకల్ షో అంటాం కదా, కోల్డ్ అని వెహికల్ అట్లా అనిపిస్తుంది నాకు. సేమ్ టు సేమ్. సరే పోనీ, సో చేద్దామా? చేద్దాం. బాలు నెంబర్ లీక్ చేసి నన్ను వచ్చి కొడతాడు ఇడికి వచ్చి. హలో, This call is now being recorded. హలో. హలో, ఎవరు? దీన్ని హాయ్ ఉప్పల్ బాలు. హలో, హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. మీరు ఎవరు? నేను లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సార్ ఆఫీస్ నుంచి పర్సనల్ అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. యాక్చువల్లీ మేము కాల్ చేసిన పర్పస్ ఏంటంటే, మీరు వన్ ఆఫ్ ద యూట్యూబర్స్లో మీ నేమ్ సెలెక్ట్ చేశామండి టాలెంటెడ్ పర్సన్స్ లిస్ట్లో. ఓకే. మీకు ఒక పెద్ద లీడ్ రోల్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మా సార్ నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా మూవీ అండి, చిన్న మూవీ అయితే కాదు, పాన్ ఇండియా. పుణ్యమే వస్తే పుణ్యమే వస్తుందండి, మాలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా పెట్టదే. అదే అండి, పాన్ ఇండియా మూవీ అండి ఇది. ఓకేనా? ఓకే అండి, పర్లేదండి, ఇస్తే సంతోషపడుతుందండి. ఓకే అండి. సో దీనికి గల మీకు కొన్ని క్వశ్చన్స్ అడగాలండి మేము. మీకు మిమ్మల్ని ఉట్టిగానే తీసుకోమండి. అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అలాగే ఉంటుందా? మా సార్ మాట్లాడతారంట అండి. ఇవ్వండి. హలో. హలో, బాలు గారా అండి మాట్లాడేది? అవునండి, చెప్పండి. సో మీకు కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది, మీరు దాంట్లో సెలెక్ట్ అయితే మీరు ఒకసారి ఆఫీస్కి రావాల్సి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, అడగండి క్వశ్చన్. సో మీరు ఫస్ట్ ఏ డైలాగ్ తోటి ఫేమస్ అయ్యారు? హాయ్ అండి, నేను ఉప్పల్ వాళ్ళండి, గోవాకి వచ్చానండి. కలంగర్ నైస్ గోవా సేల్ కన్నా వీడితో ఫేమస్ అయ్యాను. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. నేను గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. లేదు, అర్థం కావట్లేదు, క్లారిటీగా చెప్పండి, ఇది మొత్తం రికార్డ్ చేయబడుతుంది. అవును. హాయ్ అండి, నేను ఉప్పల్ వాళ్ళండి, షాకాయర్ కలంగర్ బీచ్కి వచ్చానండి, గోవా సెల్ఫీ బాయ్ అన్నానండి, ఆ వీడియోతో ఫేమస్ అయ్యాను. గోవాకి వచ్చానండి, సెల్ఫీ. ఓకేనా? హాయ్. సో అసలు మీరు ఎందుకు ఫేమస్ అవ్వాలనుకున్నారు? పని పాట లేక. ఎందుకు ఫేమస్ కావాలంటే అనుకోకుండా ఫేమస్ అయినా, అది నేను అవుతానని కాదు, నాకు టిక్ టాక్ లో రీల్స్ చేయాలనిపించి చేశాను. కంటిన్యూ రోజు ఒక వీడియో పెట్టాను కాబట్టి నేను కూడా అట్లా బరిలా అరుచుకుంటూ ఒక వీడియో పెట్టాను, అట్లా ఫేమస్ అయ్యాను. సో మీరు ఇప్పుడు బర్రెలాగా ఉన్నారా లేకపోతే బక్కగా అయ్యారా? బరిలా ఏం లేదు, కొంచెం పర్లేదు అందంగా అయినా. నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఫేమస్ కావాలి, టీవీలో కనపడాలి, మూవీస్ లో కనపడాలని నాకు ఒక కోరిక ఉండేది. మీ నడుము చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పారండి. నా నడుమింది, నా బాడీ స్ట్రక్చర్ అంతా బాగుంటది. మీరు ఒక పాట, మీకు ఏమైనా పాటలు వస్తే పాట పాడగలుగుతారా? మాసైన నాకు ఓకే, డబుల్ అయిన నాకు ఓకే, ట్రిపుల్ అయిన నాకు ఓకే. ట్రిపుల్ అయినా ఓకేనా అండి మీకు? అవునండి. నాకు సన్నీ లియోతో మూవీ చేయాలని ఉందండి.
దేంతో? సన్నీలియాతో లాగా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా. సలీలియా ఎవరు? వర్షాకాలం తర్వాత వచ్చేదా? సన్నీలియా తెలియదా మీకు? సన్నీ లియోన్తో మూవీయా? అసలు యాక్చువల్లీ ఇప్పుడు తీయబోయే మూవీ సన్నీ లియోన్ అండ్ మీరు ఇద్దరు యాక్ట్ చేస్తారండి మూవీలో. కనిపించ చేయమండి, కంపల్సరీ చేస్తాం. కానీ వాళ్ళకి 6 ప్యాక్ కావాలండి. మీరు 6 ప్యాక్ తెచ్చుకోగలరా? షూర్ అండి, ఆఫర్ ఇచ్చి ఒక అవకాశం ఇస్తే కంపల్సరీ 6 ప్యాక్ చేస్తాం బాడీ. అది మీ పొట్టని కొండల లైక్ ఒక గుట్ట లెక్క ఉంటది అని చెప్పేసి అంటున్నారు. అది కరిగడానికి చాలా టైం పడుతుందేమో. అది నిజమేనా? ఒక ₹1,00,000 ఇవ్వండి, జిమ్కి వెళ్ళి ఒక 2 నెలల కరిగిస్తాను. చూస్తే పోరం బోకులో ఉన్నాడు. పక్కనా అండి? పక్కనండి, మీరైతే ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎంత సన్నం ఉన్నారండి? ఎంత సన్నం ఎందుకుంటా, 96 కిలోలు ఉన్నాను. నా నడు సైజు 38. మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు? ఓకే అండి. యా, ఇప్పుడు మీ చెప్పుల సైజ్ ఎంత? 11. మీ మెడ సైజు? మెడ సైజు ఎప్పుడు కొలుసుకోలేదండి. కానీ మీరు తెల్లగా అందంగా మిటమిటలు ఆడుతుంటారండి. అవునండి, నేను అనుష్కలా నయనతారలా ఉంటాను. అంటే మీరు హీరోలతో పోల్చుకోండి. మీరు హీరో ఈ సినిమా క్యారెక్టర్, మీరు హీరోలతో పోల్చుకుంటారు ఏంటి? సారీ అండి, నాకు హీరోయిన్స్ లా పోల్చుకోవడమే ఇష్టం ఉంటది, హీరోలా పోల్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. దట్స్ గ్రేట్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ఓకే, సో మీరు ప్రభాస్ తో పోల్చుకోండి. నాకు అంత పోల్చుకోలేనండి, ప్రభాస్ అంత లేదు నాకు, కానీ నేను అనుష్క లాగా నయనతార లాగా పోల్చుకుంటా. వాళ్ళ నడుము ఏంటి, మీ నడుము సైజ్ ఏంటి? ఏదో పుట్టినప్పుడు అందరు సన్నగే ఉంటారు, లావ్ అయినప్పుడు ఎవరైనా అవుతారు. ఇప్పుడు నువ్వు ఎంత లావైను? నేను ఎప్పుడు ఎలా ఉన్నా అదే సైజు నుండి, పెరగలేదు తగ్గలేదు. నాకు కొంచెం కడుపు ఒక్కటి కొంచెం లావ్ అయింది అంతే. మీ కడుపు లావైంది ఓకే. అండ్ మీరు బ్యాగ్, పెద్ద బ్యాగ్ మెయింటైన్ చేస్తారు కదా, అందులో ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్తారా? అంటే మా లిస్ట్ లో రాసుకోవాలి. మీరు వచ్చి ఓపెన్ చేస్తే అన్ని చూపిస్తామండి. అక్కడ ఉండి ఇప్పుడు నువ్వు చెప్పమంటే ఎలా చెప్తాను, అలా చెప్పలేను కదా. అంటే ఇప్పుడు ఓపెన్ చేయలేరా మీరు? చేయలేమండి. ఎందుకు? మీరు దగ్గర వస్తే ఓపెన్ చేస్తాం. అంటే మీరు ఏమేమి మెయింటైన్ చేస్తారు? ఇట్లా పోరడా, ఇట్లా గడ్డ, పోరడా, దువ్వెన, లిప్స్టిక్, సెంట్ బాటిల్, నాది ATM కార్డు, అండ్ దిస్ ఇస్ ఆధార్ కార్డు, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక వైట్ పేపరు, తర్వాత వేరే కూడా మెయింటైన్ చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ అండి, మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేస్తే సెలెక్ట్ అయిపోతారు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడి నేను మాట్లాడతాను. నేను మాట్లాడాలా? హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్, గుడ్. వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? Nothing, no feeling. I am sleeping. Nothing. I am sit down feeling that. Will you come to our studio now? Yes, I am coming studio tomorrow. I am busy. I eప్పుడు busy schedule lo unnanu. Tomorrow call me. Okay. Have you ate your dinner? No, I am lunch. I am tiffin and dinner no. Okay అండి. లైక్ మీకు మొగుడు ఉన్నారా? ఉన్నాడండి, గోపాల్ అని ఉంటాడు, నా బాయ్ ఫ్రెండ్ తెలిసినాడు. బాగుంటాడా? బాగుంటాడు, సెక్స్గా ఉంటాడు, కానీ కొంచెం బల్బ్ ఎక్కువ. బాగానే ఉంటాడు, పర్వాలేదు, బాగానే చేస్తాడు పని, అంటే యూట్యూబ్ గురించి. ఉంటాడా? సెక్స్గా బాగుంటాడు. చూస్తే కొరికేయాలనిపిస్తుందా? లేదు, కాటేయాలనిపిస్తుంది. మరి రండి, వచ్చి వేసేయండి కాటు. వాడు ఏడు కదా. నవ్వుతారేంటండి? కాటేసేది వాడైతే మీరైతే నవ్వుతున్నారు. మీరు వస్తే తెలుస్తుంది కాటేస్తాడా లేదా అని. ఆల్రెడీ మేము ఒకే రూమ్ లో ఒక రోజు వండుకున్నాం, కావాలంటే అడగండి. బయటికి వచ్చాయో ఒక షూటింగ్ లో మేము ఇద్దరు షూటింగ్ చేసినప్పుడు ఒకే రూమ్ లో ఒకే రోజు ఉన్నాం మొత్తం. ఒకే బెడ్ మీద ఉన్నారా అండి? బెడ్ మీద కదా వండుకున్నది, కావాలంటే అడగండి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. మరి ఇంకేంది, అలవాటు అయిపోయింది కదా. అప్పుడు ఆయన ఏం చేయలేదు. చేస్తారేమో అడగండి మీరు. అర్థం అయిపోయిందా? అర్థమైపోయింది. ప్రాంక్ కాల్ వాళ్ళు.
ఓ మై గాడ్ అవును గోపాల్ చూసా గోపాల్ నువ్వు ఎలా కొడుతుంది గొంతు ఎలా నేను గుర్తుపట్టాను. ఓకే వెళ్ళాము షూట్కి వెళ్ళాము ఒకే దగ్గర పడుకున్నాం కానీ నేను అదే ఇప్పుడు పండుకున్నామని చెప్పిన, నేను ఇంకేం చెప్పలేదు అక్కడ. నవ్వి నవ్వి నరాలు గుంజుతున్నాయి. నువ్వు గుర్తుపట్టేసావు కదా కాల్? గుర్తుపట్టిన గోపాల్, తర్వాత అర్థమైంది. ఫస్ట్ గుర్తుపట్టలేదు, సెకండ్ నువ్వు మాట్లాడుతుంటే అప్పుడు నీ వాయిస్ కొంచెం గుర్తుపట్టాను. ఓకే ఓకే బాలు, సో థ్యాంక్ యూ సో మచ్ బాలు, మస్తు ఎంటర్టైన్మెంట్ చేసినావు అండ్ అంటే మంచి మాట్లాడినావు. ఒక అన్నోన్ అమ్మాయి కాల్ చేసినావు, మంచి మాట్లాడినావు, గుర్తుపట్టేసినావు వాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకున్నావు నథింగ్ గోపాల్, ఇట్స్ ఓకే బాలు, చేసుకుంటాం. ఇంగ్లీష్ లో మాట్లాడదామా కాసేపు? ఓకే బిజీ. ఓకే గోపాల్, యూ టేక్ యూట్యూబర్ అండ్ దిస్ ఈజ్ ఐఎమ్ వాయిస్ యువర్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్. ఓ నథింగ్, యువర్ పోస్టింగ్ చేసుకో, నో ప్రాబ్లం. వీడియో ఇంకేమైనా కావాలంటే చెప్పు. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ గోపాల్. ఓకే బాయ్ గోపాల్. చేసేసాడు క్రేజీ అసలు కదా. గైస్ వీడియో చూసిరు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటి వరకు